అలోపతిక్ డాక్టర్స్ గానీ, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ డాక్టర్స్ అంటారు. లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్స్ అంటారు. వీళ్ళని కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్స్ అంటారు. లేకపోతే ఏదన్నా స్పెషలిస్ట్ సర్జన్ గానీ, స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర మామూలుగా వాళ్ళేం జేస్తారంటే, మీకు సర్జరీకి వెళ్ళమని సజెస్ట్ చేస్తుంటారు. అన్నెసెసరీగా సర్జరీకి గూడా పోస్ట్ చేస్తుంటారనమాట. మీరు అన్నెసెసరీగా సర్జరీ చేసుకుంటే దాంట్లో చాలా నష్టాలుంటాయి. ఒకటి, ఒక్కసారి సర్జరీ చేయించుకుంటే మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సొస్తది. లేకపోతే సర్జరీ అనేది చాలా కాస్ట్‌లీ ఉంటది. ఇంకొకసారి ఏమవుతుందంటే మీరు మల్టిపుల్ టైమ్స్ సర్జరీ చేసుకున్నా గూడా రిలీఫ్ అనేది ఉండదు. అదే విధంగా సర్జరీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అదే విధంగా ప్రతి ఒక్క పార్ట్ మన బాడీలో చాలా ఇంపార్టెంట్. అనవసరంగా కొన్ని పార్ట్స్‌ని మనము కంప్లీట్‌గా తీసేయకూడదనమాట. సో, అందువల్ల ఏంటంటే సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్ కాదు. మిమ్మల్ని గాని, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి గాని ఎవరికన్నా సర్జరీ పోస్ట్ చేస్తే, ఈ వీడియో గనక చూడకుండా మీరు సర్జరీ చేపించుకుంటే చాలా నష్టపోతారు. సర్జరీకి ముందు ఈ వీడియో కంప్లీట్‌గా తప్పకుండా చూడండి. నార్మల్‌గా ఈ డిసీజులకి ఎక్కువ సర్జరీ చేపించుకుంటూ ఉంటారనమాట. ఫస్ట్‌దొచ్చి యుటరైన్ ఫైబ్రాయిడ్స్. యుటరైన్ ఫైబ్రాయిడ్స్‌లో ఏం చేస్తారంటే, ఆడవాళ్ళ గర్భసంచిని కంప్లీట్‌గా తీసేస్తారు. అదే విధంగా పీసీఓడీస్. పీసీఓడీస్‌లో యుటరస్‌ని తీసేయడమే కాకుండా ఓవరీస్‌ని కూడా తీసేస్తూ ఉంటారనమాట. బల్కీ యుటరస్ అని ఒక డిసీజ్ ఉంటుంది. ఈ డిసీజ్‌లో కూడా కంప్లీట్‌గా యుటరస్‌ని తీసేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు. అదే విధంగా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయనుకోండి, కంప్లీట్ గాల్ బ్లాడర్‌నే తీసేస్తారు. కిడ్నీలో స్టోన్స్ ఉంటే సర్జరీ చేస్తారు. అదే విధంగా బీపీహెచ్ అంటాం. బీపీహెచ్ అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ. ప్రోస్టేట్ గ్లాండ్ సర్జరీ చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా నష్టాలుంటాయి. మేల్ సెక్షువల్ యాక్టివిటీ పైన కూడా నష్టాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అదే విధంగా సైనసైటిస్. చిన్న పిల్లల్లో సైనసైటిస్ వస్తే చాలు సర్జరీస్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో కూడా ఎక్కువగా చేస్తుంటారనమాట. టాన్సిల్స్ గానీ, లేకపోతే అడినాయిడ్స్ గానీ, ఇవి చాలా ఇంపార్టెంట్ టిష్యూస్ అనమాట. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దీన్ని గూడా కంప్లీట్‌గా తీసేస్తుంటారు అన్నెసెసరీగా సర్జరీస్ చేసి. అదే విధంగా నీ ఆస్టియోఆర్థరైటిస్. ఎప్పుడైతే నీ ఆస్టియోఆర్థరైటిస్ థర్డ్ స్టేజ్ గాని, ఫోర్త్ స్టేజ్ గాని ఉంటుందో, నీ రీప్లేస్‌మెంట్ కంప్లీట్‌గా చేస్తూ ఉంటారనమాట. ఇంకోటేంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ గాని, లంబార్ స్పాండిలోసిస్ గాని ఏం చేస్తుంటారంటే సర్జరీ పోస్ట్ చేస్తుంటారు. చాలా సర్జరీస్ ఫెయిల్ అవుతుంటాయి. ఉన్న దానికంటే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బార్థోలిన్ సిస్ట్. ఎస్పెషల్లీ విమెన్, యంగ్ విమెన్‌లో బార్థోలిన్ సిస్ట్ ఉన్నప్పుడు వజైనల్ ఏరియాలో చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. దానికి గూడా వీళ్ళేంటంటే ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ గానీ, లేకపోతే మార్సుపియలైజేషన్ అని గాని డిఫరెంట్ సర్జరీస్ చేస్తుంటారు. కొన్ని క్యాన్సర్స్ గూడా సర్జరీ వీళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. మీకు ఈ డిసీజెస్ ఉన్నా, లేకపోతే ఇవి కాకుండా వేరే డిసీజెస్ ఏదన్నా, ఎవరన్నా డాక్టర్ మిమ్మల్ని సర్జరీకి పోస్ట్ చేస్తే కంపల్సరీ మమ్మల్ని ఒకసారి కన్సల్ట్ కండి. ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. డైరెక్ట్ వచ్చి క్లినిక్‌కొచ్చి మాట్లాడండి. హోమియోపతిలో సర్జికల్ డిసీజెస్‌లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్‌లో మనం సర్జరీని పోస్ట్‌పోన్ చేయొచ్చు. అదే విధంగా మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్‌లో మనము సర్జరీ వరకు పోకుండా కాపాడొచ్చనమాట. సర్జరీని అవసరం లేకుండా ట్రీట్మెంట్ జేయొచ్చు. నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క డిసీజ్ మేము క్యూర్ చేస్తాం సర్జరీ అని కాకుండా, సో చాలా మటుకు వీళ్ళు పోస్ట్ చేసే 100 డిసీజెస్‌లో మోర్ థాన్ 95 డిసీజెస్ మనం ఏంటంటే సర్జరీ వరకు పోకుండా హోమియోపతిలో హ్యాండిల్ జేయొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల మీకున్న డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు. ఒక్కొక్కసారి క్యూర్ చేయలేకపోయినా మనము హోమియోపతి ట్రీట్మెంట్‌తో మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు సర్జరీ వరకు పోకుండా. హోమియోపతి ట్రీట్మెంట్‌లో సర్జికల్ కేసెస్‌లో ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్, సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్‌గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంతే అదే విధంగా హోమియోపతి ట్రీట్మెంట్‌తో చాలా కాస్ట్ ఎఫెక్టివ్. మీరు సర్జరీతో పోలిస్తే మీ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీ డిస్కంఫర్ట్ అనేది తక్కువగా ఉంటుంది. నో సైడ్ ఎఫెక్ట్స్. సో, అందువల్ల మీకు ఎవ్వరన్నా సర్జరీ గన పోస్ట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మమ్మల్ని రీచ్ ఔట్ కాండి. మా ఒపీనియన్ తప్పకుండా తీసుకోండి. మేము ఫిడికస్ హోమియోపతి అనే చైన్ ఆఫ్ క్లినిక్స్. ఫిడికస్ హోమియోపతిలో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. అదేవిధంగా ఫిడికస్ హోమియోపతిలో పర్సనల్ కేర్ ఉంటుంది. ట్రాన్స్‌ప్లాంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. హైయెస్ట్ సక్సెస్ ఉంటుంది. ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్, హోమియోపతి క్లినిక్స్. మేము 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్తామనమాట. ఒకటి ఆన్‌లైన్ కన్సల్టేషన్, ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లో ఎయిదర్ మీకు నచ్చింది వీడియో కాల్ గానీ, వాయిస్ కాల్ గానీ చేసి మాతో మాట్లాడొచ్చు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీ డోర్ స్టెప్స్‌కే మేము మెడిసిన్స్ అనేవి పంపిస్తాం. అవసరమైతే మీరు రిపోర్ట్స్ లోకల్‌గా చేయించుకొని మాతో షేర్ చేయొచ్చు. ఇన్ పర్సన్ కన్సల్టేషన్ చేయాలి అనుకుంటే మీకు దగ్గరున్న బ్రాంచ్ గురించి మాకు కాల్ చేసి తెలుసుకొని ఆ బ్రాంచ్‌కెళ్ళి మీరు ఇన్ పర్సన్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఫిడికస్ హోమియోపతి హ్యాస్ హైయెస్ట్ సక్సెస్ రేట్. ఎవరితో కంపేర్ చేసినా మా దగ్గర సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. థాంక్ యూ. Fiticus Homeopathy